బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 10:30 అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక సభ ప్రారంభం కాగానే ప్రోటెం స్పీకర్ గా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ స్పీకర్ ఎన్నిక విషయాన్ని అనౌన్స్ చేస్తారు. కాగా అసెంబ్లీలో స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు 111 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మద్దతు తెలిపారు. రైట్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. రైట్, ఈ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ పునఃప్రారంభం అవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఇక మొన్న 10వ తారీఖు రోజు మొదటి రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఆ రోజు ప్రధానంగా 101 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కొట్రన్ స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో మిగతా 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా 18 మంది ఎమ్మెల్యేలు ఇంకా పెండింగ్లో ఉంది. ఇవాళ రెండో రోజు అంటే 10వ తారీఖు రోజు జరిగింది. ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మిగతా 18 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతారు. అట్లనే కొట్రన్ స్పీకర్గా ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారో ఇవాళ గడ్డం ప్రసాద్ నిన్ననే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి ఆయననే నామినేషన్ కూడా ఒకే నామినేషన్ రావడంతో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఇవాళ అధికారికంగా కొట్రన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధికారికంగా అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ను ప్రకటించనున్నారు. ఇక తర్వాత మొత్తం 119 మంది ఎమ్మెల్యేలందరూ కూడా గడ్డం ప్రసాద్ను మద్దతుగా ఆయనకు స్పీకర్ కుర్చీ దగ్గరకు తీసుకెళ్తారు, ఆయనను గౌరవిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మిగతా 18 మంది ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. గతంలో బీజేపీ ఎవరైతే అక్బరుద్దీన్ ఓవైసీ పొట్రన్ స్పీకర్గా ఉన్నారో ఆయన అధ్యక్షతన మేము ప్రమాణ స్వీకారం చేయరు, ఈ ఏదైతే స్పీకర్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత అసెంబ్లీకి వస్తామని బీజేపీ ప్రకటించింది. అందులో భాగంగానే దాంతోపాటు అదే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. కాబట్టి బీజేపీ అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అనంతరం బీఏసీ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలి, ఏ విధంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలి, ఏ అంశాల మీద చర్చించాలనే దాని మీద ఈ ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ అధికారికంగా ప్రకటించిన తర్వాత మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఎన్ని రోజులు జరపాలి అనే దాని మీద వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఏ శాఖలో ఎంతెంత లెక్కలున్నాయి, ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత అభివృద్ధి జరిగిందనే దాని మీద ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు. కాబట్టి ఇక దానికి సంబంధించిన ఏ అంశాల మీద చర్చ జరగాలనే దాని మీద ఒక బీఏసీలో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత 10:30కు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక అధికార ప్రకటన తర్వాత బీఏసీ సమావేశంలో కీలకంగా కీలకంగా ఎన్ని రోజులు నిర్వహించాలనే దాని మీద అయితే స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అసెంబ్లీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించి ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. బీఏసీ సమావేశం కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి పోలీసులు కూడా 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎందుకంటే నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన కూడా ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. అలాంటి ఘటనలు జరగకుండా మొత్తం కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులకు పొట్రన్ స్పీకర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మొదటిసారి వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలం కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తి నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక రేపు వెంకట్, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఆయన ఇవాళ వచ్చేసి అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా ఎమ్మెల్యేగా?
ఖచ్చితంగా ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ అసెంబ్లీకి రాబోతున్నారు. ఎందుకంటే పుట్రన్ స్పీకర్గా ఉన్నటువంటి అక్బరుద్దీన్ ఓవైసీగా ముందు మేము ప్రమాణ స్వీకారం చేయమని కూడా ఆ పార్టీ మొత్తం కూడా డిసైడ్ చేసుకుంది. అంతకుముందు కూడా రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీకి చెప్పింది. కేంద్ర కమిటీ ఆదేశాల అనుసారము బీజేపీ కూడా ఆ నిర్ణయం తీసుకుంది. స్పీకర్ ఎన్నిక తర్వాత స్పీకర్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత అసెంబ్లీకి వస్తామని ఈరోజు గడ్డం ప్రసాద్ను అధికారికంగా ప్రకటించనున్నారు. కాబట్టి గడ్డం ప్రసాద్ స్పీకర్ కుర్చీ మీద కూర్చున్న తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 18 మంది ప్రమాణ స్వీకారం చేయలేదు. వాళ్ళందరూ కూడా ఇవాళ గడ్డం ప్రసాద్ స్పీకర్ సమక్షంలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక ఆయనకు ధన్యవాద తీర్మానాలు చెప్తారు. ఇక మిగతా బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. అట్లనే ఏ అంశాల మీద చర్చ జరగాలనే దాని మీద కూడా ఇవాళ ఒక కొలికి వస్తుంది. ఇక రేపు 2 ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ తొలి ప్రసంగం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.